వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలుకు MCQస్ను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ టు కేపీఐఏఎస్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి MCQs డైలీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి డైలీ ఒక వీడియోను కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ఈరోజు మెయిన్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా ఇవన్నీ కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ 5 మేజర్ ప్రావిన్షియల్ సెంటర్స్ ఆఫ్ అశోకన్ ఎంపైర్? సో అశోకన్ ఎంపైర్కి సంబంధించి 5 మేజర్ ప్రావిన్షియల్ సెంటర్స్ ఉండడం జరిగింది. అవి ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఈ కింద ఆప్షన్స్ ఇచ్చారు అండ్ ఆల్సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది కూడా ఇచ్చారు. సో 1 తక్షశిల, 2 కంబోజా, 3 ఉజ్జయిని, 4 తోషలి, 5 సువర్ణగిరి. సో ఆన్సర్ ఈజ్ తక్షశిల అనేది ఉన్నది, ఉజ్జయిని అనేది ఉంది, తోషలి, సువర్ణగిరి. సో ఈ 4 ప్రాంతాలు ఉన్నాయి. ప్లస్ ఇంకొక మేజర్ ప్రావిన్షియల్ సెంటర్ ఏంటంటే పాటలీపుత్ర. సో ఇక్కడ మనకి పాటలీపుత్ర కాకుండా కాంబోజా ఇచ్చాడు. సో రెండవది తప్పు. ఎక్కడ రెండవది తప్పు ఉంటే అది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి. So there were 5 major provincial centers in the empire. The capital Pataliputra. So Pataliputra ఒకటి, తక్షశిల, ఉజ్జయిని, తోషలి, సువర్ణగిరి. సో ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటి మెయిన్ సెంటర్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ పాటలీపుత్ర ఉంటే ఇక్కడ తక్షశిల ఉండడం జరిగింది, రైట్? ఇక్కడ ఉజ్జయిని ఉంటే సువర్ణగిరి, తోషలి. సో ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్లో తన యొక్క మేజర్ ప్రావిన్షియల్ సెంటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ కాంబోజా అనేది లేదు. దాన్ని ఎలిమినేట్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ సి పెట్టచ్చు. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ రిటన్ బై హర్ష? క్రింది వాటిలో హర్షవర్ధనుడు రాసినటువంటి బుక్స్ గురించి చెప్పడం మనం అడిగింది. అయితే మేజర్గా ఈ ప్రశ్న మనకి రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. సో ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే అటు గ్రూప్ 2 అవ్వచ్చు, లేదంటే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 3 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రియదర్శిక, రత్నావళి, రసరత్నాకర, నాగానంద. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏది అని అడగడం జరిగింది. ఒక 5 seconds టైం తీసుకుని దీని ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 4. సో ఇక్కడ రసరత్నాకర అనే బుక్ ఎవరు రాశారంటే ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగింది. సో మిగతా అన్ని బుక్స్ కూడా హర్షవర్ధనుడు రాశారు. సో ఈ విధంగా మనకి వాల్యూ యాడెడ్గా హర్షవర్ధనుడు ఏ బుక్స్ రాశాడు అనేవి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి బుక్స్ గురించి కూడా తెలుస్తుంది కదా. సో ఈ విధంగా ఆచార్య నాగార్జునుడు గురించి చదివినప్పుడు మనం ఖచ్చితంగా శాతవాహనస్ రిలేటెడ్ అన్ని అంశాల గురించి చదువుకోవాలి. సో మెయిన్గా ఆచార్య నాగార్జునుడు ఎవరికి కాంటెంపరీగా ఉన్నారు, ఇటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య నాగార్జునుడు ఎవరికి కాంటెంపరీ ఉన్నారంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి కాంటెంపరీగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా కాంటెంపరీ కావచ్చు, ఈ ఆచార్య నాగార్జునుడు శాతకర్ణి టైంలో ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, ఇటువంటివి కూడా మనం ఆప్షన్స్ బేస్డ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్? ఇదే విధంగా హర్షవర్ధన్ రాసిన బుక్స్ మనకి ఏవి తెలియకపోతే ఇక్కడ మనకి మంచిగా సోర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా హర్షవర్ధన్ రాసిన బుక్స్ అన్నీ మనకు తెలిసాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద. అదేవిధంగా రసరత్నాకర్ ఎవరు రాశారు? ఆచార్య నాగార్జున రాయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆరోగ్య మంజరి అనే బుక్ను కూడా ఆచార్య నాగార్జునుడు రాయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే,
8th 4th centuries in the Sanskrit texts and inscriptions, which of the following terms were used to denote Muslims? సో ఈ క్రింది వాటిలో సాంస్క్రిట్ టెక్స్ట్ అదేవిధంగా ఇన్స్క్రిప్షన్స్ ఉండడం జరిగింది. అందులో ముస్లింని డినోట్ చేస్తూ ఎటువంటి పదాలను వినియోగించడం జరిగింది అని అడిగారు. సో 1 ఏమో తురుష్క, తజిక, పారసిక, కర్దమాక. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైనా అడిగారు. సో ఇక్కడ కర్దమాక అనేది ఇది ఒక ఏన్షియంట్ కింగ్డమ్ని ఇది చేస్తుంది. సో ఈ వర్డ్ అనేది ముస్లింలకి అసోసియేటెడ్ కాదు అని తెలుస్తుంది. సో ఈ విధంగా 4వ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో తురుష్కులు అనేవాళ్ళు ఖచ్చితంగా ముస్లిమ్స్ అని తెలుసు మనకి. సో ఈ విధంగా 1, 2, 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో తురుష్క ఈజ్ కామన్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ టు రిఫర్ టు ద టర్క్స్ ఆర్ పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ రీజియన్స్. సో ఈ సెంట్రల్ ఏషియన్ రీజియన్కి సంబంధించినటువంటి ప్రజలనే తురుష్కులుగా చెప్తారు. ఇట్ బికమ్ అసోసియేటెడ్ విత్ ద ముస్లిం రూలర్స్ హూ ఇన్వేడెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ దై రోల్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ విధంగా తురుష్కులు అనే పదం అటు ముస్లింలకు సంబంధించిందని తెలిసింది. అదేవిధంగా తజిక అనే పదం కూడా ముస్లింలకు సంబంధించే, పారసీక అనే పదం కూడా ముస్లింలకు సంబంధించిందే. అంటే మేజర్లీ ఈ పారసీకులందరూ కూడా మిడిల్ ఈస్ట్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మనకి ఈజీగా ఇవన్నీ కూడా ముస్లింలకు సంబంధించినటువంటి పదజాలాలని తెలుస్తుంది. రైట్, మేజర్గా ఈ కర్దమాక అనేది ఇట్ ఈస్ నాట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ముస్లిమ్స్ ఇన్ హిస్టారికల్ టెక్స్ట్. ద టర్మ్ ఈజ్ ఆఫెన్ లింక్డ్ టు ద కర్దమాక కింగ్డమ్ ఏన్షియంట్ ఇండియా. సో ఏన్షియంట్ ప్రాచీన భారతదేశంలో ఒక కింగ్డమ్ నేము ఈ కర్దమాక అనేసి అర్థమవుతుంది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్స్. సో ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్స్ సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఏది కరెక్ట్ అనేసి అడగడం జరిగింది. సో ఫస్ట్ది ఏంటి, చైనీస్ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ ద డెసిమల్ సిస్టమ్. సో మొదటిసారిగా డెసిమల్ సిస్టమ్ని చైనీస్ వినియోగించడం జరిగింది అని చెప్పారు. తర్వాత ఆర్యభట్ట ఈజ్ క్రెడిటెడ్ విత్ ఫార్ములేటింగ్ ద రూల్ ఫర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ యాంగిల్ విచ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రికోనోమెట్రీ. సో ఈ విధంగా త్రికోణమితి అభివృద్ధి చెందడానికి ఆర్యభట్టే సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా వరాహ మెహ్రా ఈజ్ నోన్ ఫర్ హిస్ వర్క్ బృహత్ సంహిత, ఎన్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ఇన్ ఇండియన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ. సో ఈ విధంగా చూసుకుంటే డెసిమల్ సిస్టమ్ అనేది మొదటిసారిగా యూజ్ చేసింది ఎవరంటే ఇండియన్సే యూజ్ చేశారు. సో ఆన్సర్ 1వ ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. సో ఆన్సర్ 2 and 3 ఓన్లీ. సో ఆర్యభట్ట ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ ట్రికనోమెట్రీ డెవలప్మెంట్లో కూడా ముఖ్య భూమిక పోషించారని తెలుస్తుంది. అదేవిధంగా వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే బుక్ రాశారు. మేజర్గా ఈ బృహత్ సంహిత అటు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి బుక్ అనేది అర్థమవుతుంది. సో ఈవెన్ ఈ బృహత్ సంహిత బుక్ దేనికి రిలేటెడ్గా కూడా అనేసి అడగడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్లో. సో ఈ విధంగా బుక్ ఎవరు రాశారనేది అడగొచ్చు, బుక్ దేనికి సంబంధించింది అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా మనకు అవగాహన ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ద రైన్ ఆఫ్ పరంతక చోళ ఈజ్ సిగ్నిఫికెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఈ ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ ఉత్తర్ మెరూర్ శాసనం గురించి ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు హిస్టరీ పర్స్పెక్టివ్లో. సో ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడిగారు. ఏ విధంగా అడిగారు, సో ఈ ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్ దేనికి సంబంధించింది అని అడిగారు. సో మేజర్గా ఈ ఉత్తర్ మెరూర్ ఇన్స్క్రిప్షన్లో గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల గురించి ఉంటుంది, అంటే లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి. సో ఈ విధంగా లోకల్ గవర్నమెంట్స్ ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి అంశం. అట్ ది సేమ్ టైం మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంకేం చదువుకోవాలి, ఉత్తర్ మెరూర్ శాసనాన్ని ఎవరు వేయించారు అనేది. సో ఇక్కడ ఇచ్చారు కదా, పరాంతక చోళుడు వేయించారు. అదేవిధంగా ఉత్తర మెరూర్ శాసనం ఎవరి కాలంలో వేయించారు అంటే చోళుల కాలంలోనే. ఉత్తర మెరూర్ శాసనం దేనికి సంబంధించిందంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ విధంగా చోళుల గురించి ఇన్ డీటెయిల్గా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది చోళ గురించి. సో ఈ చోళుల ఎంపైర్కి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. సో అక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కావచ్చు, నేవీ పరంగా వాళ్ళు చాలా స్ట్రెంగ్త్ ఉండడం జరిగింది. సో ఇటువంటి అంశాలు. సో ఇది మాత్రమే కాకుండా వాళ్ళ పొలిటికల్ హిస్టరీ కావచ్చు,
వాళ్ళ రిలీజియన్ పర్స్పెక్టివ్గా చాలా వరకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బృహదేశ్వర టెంపుల్ కావచ్చు. సో ఈ విధంగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంటు, నేవీ పరమైనటువంటి అన్ని అంశాల మీద మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ద క్యాపిటల్స్ ఆఫ్ చోళా డైనాసిటీ. చోళా డైనాసిటీకి సంబంధించినటువంటి క్యాపిటల్స్ గురించి అడిగారు. సో ఉరయూర్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది ఎర్లీ చోళా డైనాసిటీ. కావేరి పట్టణం సర్వ్డ్ యాజ్ అనదర్ ఎర్లీ క్యాపిటల్ ఆఫ్ చోళా డైనాసిటీ యాజ్ మెన్షన్డ్ ఇన్ మహావంశ. సో ఈ విధంగా ఉరయూర్, అదేవిధంగా కావేరి పట్నం. సో ఈ రెండు కూడా, ఉరయూర్ అండ్ కావేరి పట్నం, ఈ రెండు కూడా చోళా డైనాసిటీకి సంబంధించినటువంటి క్యాపిటల్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఉరయూర్ అనేది ఫస్ట్ క్యాపిటల్, కావేరి పట్నం అనేది తర్వాత క్యాపిటల్. సో ఉరయూర్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్. సో ఇక్కడ వ్యవసాయ భూములు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఫెర్టైల్ ల్యాండ్గా కూడా ఉండటం వల్ల చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకత ఎక్కువగా ఉండేది. తర్వాత కావేరిపట్నం చూసుకుంటే కావేరిపట్నాన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే పూహార్ అని పిలవడం జరుగుతుంది. ఈజ్ మెన్షన్డ్ ఇన్ వేరియస్ హిస్టారికల్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ మహావంశ. మహావంశాలో కూడా ఈ పూహార్ కావేరిపట్నం గురించి చెప్పడం జరిగింది. తర్వాత చూసుకుంటే రాజ్పుత్ ఎరా టైంలో ఆర్కిటెక్చరల్ అచీవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అడగడం జరిగింది. సో ఒకటి ఖజురహో టెంపుల్స్ గురించి, అక్కడ క్రాఫ్ట్ అండ్ ఇండస్ట్రీ ఏ విధంగా డిక్లైన్ అయ్యింది అనే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని అడగడం జరిగింది. సో ఆప్షన్స్ చూద్దాం. ద ఖజురహో టెంపుల్స్ నోన్ ఫర్ దైర్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ were constructed by the Chandela rulers and include Jain temples dedicated to the first Tirthankara. సో ఖజురహో టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చండేలా రూలర్స్ కట్టడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జైన్ టెంపుల్స్ మెయిన్గా ఫస్ట్ తీర్థాంకరుడికి సంబంధించినటువంటి అంశం అని చెప్పారు. తర్వాత సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ద డిక్లైన్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఇండస్ట్రీ డ్యూరింగ్ రాజ్పుత్ పీరియడ్ హ్యాజ్ ఏ డిటర్మినెంటల్ ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ కూడా తప్పే. స్టేట్మెంట్ 1కి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే అది ఇన్కరెక్ట్ అని ఎందుకు ఉన్నది. సో ద ఖజురహో టెంపుల్స్ ఇండీడ్ కన్స్ట్రక్టెడ్ బై చండేలా రూలర్స్, ఆఫ్ కోర్స్ రైట్. కాకపోతే ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో జైన్ టెంపుల్స్ డెడికేటెడ్ టు ద ఫస్ట్ తీర్థాంకర అన్నారు. సో ఫస్ట్ తీర్థాంకర కాదు, సో పార్శ్వనాథుడికి ఇక్కడ కట్టించడం జరిగింది. ఆయన 23వ తీర్థాంకరుడు. తర్వాత ఆప్షన్ చూసుకుంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రొవైడెడ్ కాంటెక్స్ట్ విచ్ సజెస్ట్ దట్ డిస్పైట్ ది ఎకనామిక్ డిక్లైన్. సో ఈవెన్ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వెనుకబాటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆర్టిస్టిక్ ఎక్సలెన్సు, క్రాఫ్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచిగానే ఉండేవనేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 2 కూడా తప్పు స్టేట్మెంట్స్ అని అర్థమవుతుంది. తర్వాత ద టర్మ్ పురవావారి తెనైక్కలం ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ వర్డ్ దేనికి సంబంధించిందంటే ఏన్షియంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్కి సంబంధించింది. సో మేజర్గా ఇది చోళా డైనాసిటీకి సంబంధించినటువంటి అంశం. సో ద పురవూరి తెనైక్కాలం ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏన్షియంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. సో ఈ వర్డ్ దేనికి సంబంధించిందంటే ఏన్షియంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టానికి సంబంధించింది. సో ప్రత్యేకంగా స్పెషల్ కేటగిరీ ఆఫ్ ల్యాండ్ ఆర్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ద ట్రెడిషనల్ అగ్రికల్చరల్ అండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఆఫ్ ద రీజియన్. దిస్ టర్మ్ ఈజ్ ఆఫెన్ found in historical texts and inscriptions related to the administration and governance of agricultural land in ancient Tamil regions. సో ఈ పదం దేనికి సంబంధించిందంటే భూ రెవెన్యూ పరిపాలనా పరమైనటువంటి అంశాలకు సంబంధించింది అనేసి అర్థమవుతుంది. తర్వాత చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, సో చోళా డైనాసిటీకి సంబంధించినటువంటి ఏ అంశాలు చదవాలంటే అక్కడ ప్రత్యేకంగా బృహదేశ్వర టెంపుల్ గురించి చదవమనేసి. సో ఆ విధంగా రిగార్డింగ్ ద బృహదేశ్వర టెంపుల్ ఎట్ తంజావూర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో బృహదేశ్వర టెంపుల్ తంజావూరులో ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ద బృహదీశ్వర టెంపుల్ ఈజ్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ చోళా ఆర్కిటెక్చర్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అండ్ ఐకనోగ్రఫీ. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ద టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రాజేంద్ర చోళా, షోకేసింగ్ ద ఆర్టిస్టిక్ జెనిత్ ఆఫ్ ద చోళా డైనాసిటీ. సో ఫస్ట్ది అనేది రైటే. బృహదేశ్వర టెంపుల్ అనేది చోళా ఆర్కిటెక్చర్కి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తంజావూరు వెళ్ళి చూస్తే ఆ బృహదేశ్వర టెంపుల్ అసలు ఇంత గ్రానైట్ని ఎలా తీసుకొచ్చి ఎలా కట్టారో అనేది మన ఆలోచనకే అందనట్టు బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా తంజావూరు వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది సో బృహదేశ్వర టెంపుల్ ఎలా ఉంటుంది అనేది.
రైట్. ఆ విధంగా చోళా ఆర్కిటెక్చర్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అఫ్ కోర్స్ అది రైట్. కాకపోతే ఈ బృహదేశ్వర టెంపుల్ని రాజేంద్ర చోళుడు కట్టించాడా అంటే రాజేంద్ర చోళుడు కాదు. సో మరి ఎవరు కట్టించారు అంటే ద బృహదేశ్వర టెంపుల్ వాజ్ బిల్ట్ బై రాజరాజ చోళ. సో రాజరాజ చోళ గారు కట్టించడం జరిగింది. సో ఈ రాజరాజ చోళ యొక్క కొడుకు రాజేంద్ర చోళుడు. సో ఈయన మిగతా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టించడం జరిగింది. బట్ ఈ బృహదేశ్వర టెంపుల్ ఎవరు కట్టించారంటే రాజరాజ చోళ కట్టించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నటరాజ స్కల్ప్చర్ ఇన్ సౌత్ ఇండియా. సో నటరాజున సంబంధించినటువంటి శిల్పం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ద స్కల్ప్చర్ ఆఫ్ నటరాజ ఆరిజినేటెడ్ ఇన్ ద మిడేవల్ ఎరా అండర్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ చోళా డైనాసిటీ. సో ఇది చోళా డైనాసిటీ చోళుల కాలంలో దీని యొక్క ప్యాటర్నేజ్ అనేది చాలా వరకు అభివృద్ధి చెందిందని చెప్పారు. ద నటరాజ స్టాట్యూస్ వర్ టిపికల్లీ మేడ్ ఆఫ్ ఓన్లీ కాపర్ డ్యూరింగ్ ద చోళా పీరియడ్. సో ఇక్కడ ఏవైనా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ కనిపించాయంటే వాటిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ కాపర్ అని ఇచ్చారు కాబట్టి దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 రైట్ అవుతుంది. సో ఈ విధంగా నటరాజ స్కల్ప్చర్ గురించి చదివేటప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్గా దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటి గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఈ రోజుకి ఈ క్వశ్చన్స్తో మనం కంప్లీట్ చేద్దాం. సో రేపు వచ్చే వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్తో మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.